Hi guys, this is Pavani. Welcome back to another case study with me. 20 January 2026, around 9:30 p.m. లక్నోలో షాహిద్ పేట్ రోడ్డు పక్కన ఒక డిస్టర్బెన్స్ సీన్ క్రియేట్ అయింది. ఆ రోడ్ పక్కనే ఒక మెన్ డెడ్ బాడీ పడి ఉంది. ఆ డెడ్ బాడీ పక్కన తన వైఫ్ కూర్చొని అన్బీరబుల్గా ఏడుస్తుంది. తన బోత్ హ్యాండ్స్ బ్లడ్ స్టెయిన్స్తో నిండిపోయింది. ఫేస్ షాకింగ్లో పెట్టింది అండ్ తను చాలా గట్టిగా ఏడుస్తుంది. ఎలా అంటే ఆ మూమెంట్లో తన వరల్డ్ కొలాప్స్ అయినట్టు. ఈ సీన్ వల్ల తన చుట్టూ క్రౌడ్ గ్యాదర్ అయింది. కొంతమంది ఆమెకి వాటర్ ఇచ్చారు, కొంతమంది ఆమెని కన్సోల్ చేయడానికి ట్రై చేశారు, బట్ కొంతమంది ఫోన్ తీసి రికార్డింగ్ స్టార్ట్ చేశారు. అది 15 minutesలో ఆ వీడియో వైరల్ అయిపోయింది. ఆన్లైన్ పీపుల్ ఆమెకి సింపతి ఇచ్చారు, బీ స్ట్రాంగ్ అని, పూర్ ఉమెన్ అని అండ్ సచ్ ఏ ట్రాజిక్ లాస్ అని. బట్ ఎవ్వరికి తెలియని నిజం ఏంటి అంటే అక్కడ ఏడిచిన ఉమెనే ఈ మర్డర్కి మాస్టర్ మైండ్ అని. ఈ కేస్ కొన్ని మంత్స్ ముందు నుండి స్టార్ట్ అయింది విత్ ప్రదీప్ సింగ్ ఫర్హీద్, 32 years old మ్యాన్ ఫ్రమ్ కాన్పూర్. ఆయన అండ్ ఆయన ఫ్యామిలీ లక్నోలో ఒక రెంటెడ్ హౌస్లో ఉండేవారు. ప్రదీప్ క్రిమినల్ కాదు, అలా అని రిచ్ మ్యాన్ కాదు, ఒక కామన్ మిడిల్ క్లాస్ మ్యాన్. మార్నింగ్ టైంలో ఆటో డ్రైవ్ చేసేవారు, ఈవినింగ్ టైంలో సైడ్ ఇన్కమ్ కోసం గ్యాస్ సిలిండర్స్ డెలివరీ చేశారు. జస్ట్ లైక్ అదర్స్ లైఫ్, వాళ్ళ లైఫ్ కూడా స్ట్రగుల్స్తో నిండిపోయింది. బట్ ఫ్యామిలీ కోసం హార్డ్ వర్క్ చేసేవారు. ప్రదీప్ వైఫ్ పూజా సింగ్, వాళ్ళకి 3 పిల్లలు, 9 years తానియా, 6 years పీహు అండ్ 4 years రుద్ర. జస్ట్ లైక్ అనదర్ ఫ్యామిలీ, దే ఆర్ ట్రైంగ్ టు మేనేజ్ their expenses, స్కూల్ ఫీజ్, రెంట్ అండ్ డైలీ సర్వైవల్స్. బట్ ప్రదీప్కి ఒక సీరియస్ ఇష్యూ ఉంది. ఆయన ఒక హెవీ డ్రింకర్. డ్రింక్ చేసినప్పుడల్లా ఇంట్లో ఫైట్, అబ్యూస్, గొడవలు జరగడం బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్. నైబర్స్ కూడా తెలుసు వాళ్ళకి ఫ్రీక్వెన్సీస్గా ఫైట్ జరుగుతున్నాయని. ఎవ్రీవన్ థాట్ ఇట్ జస్ట్ లైక్ ఏ అనదర్ ట్రబుల్ మ్యారేజ్, నథింగ్ అన్యూజువల్. పూజా సింగ్ 32 years old ఉమెన్. ఆమె ఒక ప్రైవేట్ హాస్పిటల్లో వర్క్ చేసేది. బయటకి ఆమె ఒక రెస్పాన్సిబుల్ మదర్ లాగా కనిపించింది, హూ బ్యాలెన్స్ హర్ జాబ్ అండ్ ఫ్యామిలీ. బట్ ఇన్సైడ్ డిఫరెంట్. ఆమె లైఫ్లోకి రామ్నీత్ అనే ఒక మెన్ ఎంటర్ అయ్యారు. రామ్నీత్, హీస్ 32 years old మ్యాన్, వర్క్ హ్యాస్ ఎ సేల్స్ మ్యాన్. బట్ షాకింగ్ ఏంటి అంటే ఆయన వాళ్ళ లొకాలిటీలోనే ఉండేవారు. పూజ ఎమోషనల్లీ ప్రదీప్ నుంచి దూరం అయింది అండ్ రామ్నీత్తో రిలేషన్ డెవలప్ అయింది. టైంతో పాటు పూజ మైండ్లో ప్రదీప్ ఈస్ ఎ ఫినిష్ చాప్టర్ లాగా మారిపోయాడు. కానీ అమ్మ డైవర్స్ కన్సిడర్ చేయలేదు, సపరేషన్ గురించి కూడా ఆలోచించాలి. బట్ ప్రదీప్ని ఒక అబ్స్టాకిల్ లాగా చూసింది. Pradeep drinking and fight become a excuse in her mind to justify something darker. She told Ramneet they need to remove Pradeep from their path, and Ramneet is also agreed. Maybe love, maybe obsession, maybe future greed. They both decide to commit. 20 January 2026, ప్రదీప్ తన వర్క్ కంప్లీట్ చేసి ఇంటికి వచ్చాడు. ఆయనకి తెలియని నిజం ఏంటి అంటే ఇది ఆయన లాస్ట్ డే అని. ఆఫ్టర్నూన్ పూజ రామ్నీత్కి మెసేజ్ చేసి సిగ్నల్ ఇచ్చింది. ఈవినింగ్ ఎప్పటిలాగే ప్రదీప్ డ్రింక్ చేసి ఇంటికి వచ్చారు. వాళ్ళకు కూడా అదే కావాలి, బికాస్ ఇన్ టాక్సిక్ స్టేట్లో ఆయన రెసిస్టెన్స్ తక్కువ ఉంటుంది అని. నైట్ టైంలో రామ్నీత్ ఫ్రెండ్లీ టోన్లో ప్రదీప్ని అడిగాడు, చలో బాయ్ తో రైట్ పే చల్తే అని. దాని మీనింగ్ కమాన్ బ్రో, అలా తిరిగేసి వద్దామని. డ్రింకింగ్ స్టేట్లో ప్రదీప్ కూడా అగ్రీ అయ్యారు.
అరౌండ్ 9:30 పిఎంకి ఇద్దరు బైక్ మీద స్టార్ట్ అయ్యారు. రామ్‌నీత్ ఆల్రెడీ ఒక ప్లేస్‌ని సెలెక్ట్ చేసి పెట్టారు. అది నియర్ షామీర్పేట్. అది చాలా సైలెంట్, ఐసోలేటెడ్ అండ్ లో ట్రాఫిక్ ప్లేస్. పర్ఫెక్ట్ ఫర్ ద ఎగ్జిక్యూట్ దే ప్లాన్. అక్కడికి రీచ్ అయ్యాక రామ్‌నీత్ బైక్‌ని స్లో చేశారు. వెంటనే ఆయన పాకెట్ ఉన్న నైఫ్ తీసి ప్రదీప్ నెక్కి డీప్‌గా. సడన్ అటాక్ వల్ల ప్రదీప్ డిఫైన్ చేసుకునే ఛాన్స్ కూడా దొరకలే. వెంటనే కొలాప్స్ అయిపోయారు. రోడ్ మీద, బైక్ మీద, ఈవెన్ రామ్‌నీత్ మీద స్ప్రెడ్ అయింది. వితిన్ మూమెంట్స్లోనే ఆన్ ద స్పాట్ ప్రదీప్ సింగ్ పహీర్. వెంటనే రామ్‌నీత్ అక్కడి నుండి ఎస్కేప్ అవ్వాలి అనుకున్నాడు. కానీ ఆయన బట్టల మీద బ్లడ్ ఉండడం చూసి చుట్టూ జనాలు ఆయనను పట్టుకొని పోలీస్ స్టేషన్లో అప్పగించారు. సిచ్యువేషన్ కంప్లీట్గా కొలాప్స్ అయిపోయింది. కానీ ఇక్కడ బిగ్గెస్ట్ ట్విస్ట్ ఏంటి అంటే పూజ క్రైమ్ సీన్ దగ్గరికి వచ్చింది. అక్కడ ఆమె ప్లాన్ ఫెయిల్ అవ్వడం చూసి తన యాక్టింగ్ స్టార్ట్ చేసింది. అక్కడ కూర్చొని చాలా గట్టిగా ఎడవడం స్టార్ట్ చేసింది. తన ఎమోషనల్ డ్రామా స్టార్ట్ చేసింది. అక్కడ ఒక పర్సన్ ఫోన్ తీసి రికార్డింగ్ స్టార్ట్ చేశారు. వితిన్ మినిట్స్లో ఆ వీడియో మ్యాసివ్ వైరల్ అయ్యింది. ఆన్లైన్ పీపుల్ ఆమెకి సింపతి ఇవ్వడం స్టార్ట్ చేశారు. బట్ పోలీసులు ఫైనలీ వాళ్ళ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ట్రూత్ బయటకి వచ్చింది. పోలీసులు కాల్ డీటెయిల్స్ రికార్డ్స్ అనలైజ్ చేశారు. ఆఫ్టర్నూన్ నుండే పూజ అండ్ రామ్‌నీత్ మధ్య మల్టిపుల్ కాల్స్, మెసేజెస్, కోఆర్డినేషన్ క్లియర్గా కనిపించింది. టైమ్ లైన్ జరిగి పర్ఫెక్ట్గా సరిపోయింది. సో వితిన్ 24 అవర్స్లో ఇద్దరు సస్పెక్ట్ని అరెస్ట్ చేశారు. ఇంట్రాగేషన్లో పూజ కన్ఫర్మ్ చేసింది ఈ ప్లాన్ అంతా తనే చేసిందని. అండ్ రామ్‌నీత్ ఆల్సో అడ్మిట్ ఆ ప్లాన్ని ఆయన ఎగ్జిక్యూట్ చేశారని. వెపన్ని రికవర్ చేశారు. బ్లడ్ మ్యాచ్ అయింది అండ్ బైక్ ఫారెన్సిక్ ప్రూఫ్ని కన్ఫర్మ్ చేసింది. వితిన్ 24 అవర్స్లో ఈ కేస్ అంతా సాల్వ్ అయిపోయింది. కానీ ఇక్కడ బిగ్గెస్ట్ లాస్ వాళ్ళ ముగ్గురు పిల్లలకి జరిగింది. ఒక నైట్లోనే వాళ్ళ డాడీ చనిపోయారు అండ్ మదర్ ఏమో జైలుకి వెళ్ళిపోయింది. ఇంకా వాళ్ళ ఫ్యూచర్ అన్స్టేబుల్గా మారిపోయింది. ఈ కేస్ మనకి ఒక హార్ష్ రియాలిటీ చూపిస్తుంది. బిట్రేయల్ సమ్టైమ్స్ కమ్స్ ఫ్రమ్ క్లోజెస్ట్ పీపుల్. అవుట్సైడ్ నుండి లైఫ్ ఎంత పర్ఫెక్ట్గా ఉన్నా బట్ ఇన్సైడ్ చాలా బ్రోకెన్ అండ్ డేంజరస్గా మారొచ్చు. ట్రూత్ ఎంత దాచాలని ట్రై చేసినా అది ఏ ఒక్క రోజు బయటకి వస్తుంది. ప్రదీప్ సింగ్ పహీర్ జస్టిస్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. కానీ వాళ్ళ ముగ్గురు పిల్లల లైఫ్ పర్మనెంట్గా చేంజ్ అయిపోయింది. ఇది జస్ట్ క్రైమ్ కాదు, ఇది ఒక కేస్ ఫైల్ దే హ్యాడ్ టు క్యారీ ఫర్ ద రెస్ట్ ఆఫ్ దే లైఫ్. సో ఇప్పటి వరకు మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు, వీళ్ళకి ఏ పనిష్మెంట్ ఇచ్చారు అని. యాజ్ పర్ నౌ ఈ కేస్ ఇంకా జడ్జ్మెంట్ ఇంకా కోర్ట్ నుంచి రాలేదు. బట్ పోలీసులు పూజ అండ్ రామ్‌నీత్ని అరెస్ట్ చేసి కస్టడీలో పెట్టారు. ఇప్పటి వరకు వాళ్ళకి ఫైనల్ పనిష్మెంట్ ఇంకా రాలేదు. కోర్టులో ఈ కేసు ఇంకా నడుస్తుంది. ఇన్ ద ఎండింగ్ దిస్ ఇస్ నాట్ జస్ట్ ఏ క్రైమ్. Crime like this doesn't happen at a moment. They build by decision, lie by lie. There is no turning point. You can fake tears, you can fool people for a while, but you can't escape from the truth. Truth does not need witnesses. It waits and then it speaks. When it speaks, it changes everything. This is not just a case to remember, it's a warning. So be safe. And I see you in the next case study. I hope you like this video. Please like, follow and subscribe. And మీ ఒపీనియన్ ప్లీజ్ కామెంట్లో షేర్ చేయండి.